నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న తమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిపై మండల బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులకారి మల్లేశం గౌడ్ అన్నారు. కొల్లారం మండల కేంద్రంలో మండల నాయకులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మండలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మండలంలో ఒక గ్రామంలో కూడా రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసిన పాపాన పోలేదని అన్నారు. తమ నాయకుడు ఎమ్మెల్యేగా ఓడిపోయినా నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నాడని, ఆయన్ని విమర్శించే అర్హత టీఆర్ఎస్ నాయకులకు లేదని హెచ్చరించారు. ఆయనకే దక్కింది. అట్టి కార్యక్రమాన్ని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచి వేదికను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం జరిగింది. అట్టి కార్యక్రమానికి మా ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు మా కొల్చారం మండల బీఆర్ఎస్ నాయకులు, మా ప్రియతమ నాయకులు రాజిరెడ్డి గారి గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని మేము కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ వారికి ఒకటే మేము సూచన చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అయ్యా, మీరు 10 ఏళ్ళు అధికారాన్ని ఒరగబెట్టి కొల్చారం మండలంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు, ప్రజలకు ఇచ్చిన హామీలల్లో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిర్రు అనేది సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఏదైతే ఉప ఎన్నికలు వచ్చినా, బై ఎలక్షన్లు వచ్చినప్పుడే మీ ముఖ్యమంత్రి గారు ఏదోటి దళిత బంధు అని, బీసీ బంద్ అని, ఎరకల బంద్ అని, ఊరికి 2 రేషన్ కార్డుల చొప్పున ఇప్పటి కూడా లిస్టు మా దగ్గర ఉంది. ఎప్పుడైతే హుజరాబాద్ ఈటల రాజేందర్ బై ఎలక్షన్లప్పుడే మనకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అది కూడా ఊరికి 2 అంటే మించు మాకు 50 రేషన్ కార్డులు కూడా రాలేదు మన కొల్చారం మండలానికి. అలాంటిది మేము మొన్న 384 కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. 12 ఏళ్ల కాలంలో పుట్టిన ప్రతి బిడ్డ రేషన్ కార్డు లేకుండా ఈ రోజు వరకు ఉండే, మొన్నటి వరకు ఉండే కొల్చారం మండలంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో. అటువంటిది మనం ఈరోజు ఇచ్చి అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ మా ఇన్ఛార్జ్ ఒక ఓడిపోయిందని మాట్లాడుతున్నారు మీరు. అవును, ప్రజాక్షేత్రంలో ఓటమికి గెలుపు సహజం. ఓడిపోయిన వాళ్ళు ప్రజల్లో ఉండొద్దని ఏమైనా రాసిచ్చిరా రాజ్యాంగం?